హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారు? అయితే మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి ఇంటి దగ్గరనే ఉన్నా, పనికి వెళ్ళలేదు. ఇప్పుడు టైం 9 అవుతుంది. కొద్దిగా బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మొత్తం ఇంటి దగ్గర లోపల క్లీన్ చేద్దామని బండలు తుడతామని అయితే బండలు తుడుస్తున్నాం. బొంతలు ఉండే కదా, ఆయనకు సరిపోదానికి. బండలు అయితే తుడిచేది అయిపోయింది. ఇంకా ఇప్పుడు మా ఆయన కటింగ్కి అయితే వెళ్ళిపోయినాడు. కటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేనైతే అది లిక్విడ్ తెమ్మన్నాను, సర్ఫ్ది. బొంతలు అన్నీ పిండేయాలి. ఏదో పాస్ కోసం అంత వాసనలు పెట్టి వచ్చిన తర్వాత పిండేసి బ్యాంకుకి అయితే 10 గంటలకు పోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయిపోయింది. నానబెట్టేసి అయితే పోతా. ఇంకా రాలేదు ఆయన. పొద్దునైతే కాఫీ తాగినాము. ఇవన్నీ పిండేసేది. స్మెల్ వస్తుంది, ఎంత వాసన ఎక్కువ. ఇది కూడా పిండాలా, చూస్తా. ఇంకా ఉన్నాయి. ఇప్పుడు బొంతలు మొత్తం మా దగ్గర పండుకుంటుంది, పాస్ పోసేస్తుంది. అందరు టిఫిన్ చేసినారా? మేమైతే చేయలేదు. ఇంకా నిమ్మకాయ పనికి వెళ్ళినప్పుడు ఏమైనా కడుపు నొప్పి ఉంటే పనికి వస్తుందని తీసుకెళ్ళాను. అది వాడలే, కర్రగా అయిపోయింది, బూజు వచ్చేసింది. పొద్దున్నే ఫ్రూట్స్ తింటే బాగుంటాయి కానీ తెచ్చుకోము ఎక్కువ. ఇప్పుడైతే పండు తినేస్తాను నేను. మా ఆయన వచ్చిన తర్వాత చూపిస్తాను. గడ్డం అయితే చేయించుకున్నాను. మరి చేయించుకుంటాడో లేదో తెలీదు, వచ్చిన తర్వాత తెలుస్తుంది. చూపిస్తాను. చేయించుకొచ్చుకుంటావా? ఇది వెనక్కి తిర్రా, వెనక జడలు కొంచెం పైగా ధరించుకోకూడదా? దగ్గర కొట్టించుకుంటే అయిపోయి నెలకోసారి చేయించుకోలేము కట్టింది. గడ్డము చూడు, గడ్డం బలకమ్మ ఉంది, అంతంత పొడు. మరి వస్తాయి తెల్లంటికలు. గడ్డం దగ్గర చేసుకున్నాడా? బొంతలు నానేయాలా? నాని బొంతలు మా ఆయన ఇవాళ పిండేసినాడు. ఇప్పుడు నేను విడుతున్నా, వీడియో తీసుకుందామనేసి ఇప్పుడు ఆగి. మా ఆయన స్టార్ట్ చేసిన తర్వాత తినిపోయేది యాడికి, బ్యాంకుకి. బొంతలు మాస్కే
అన్నీ అడగతోనే ఇటు కాడ వచ్చాడు ఏది ఇంట్లో కాడ గట్టి గట్టిగా అడుగుతారు. కింది పోతుంటాయి కదా. ఇప్పుడైతే బ్యాంకు దగ్గరికి అయితే వెళ్ళొచ్చినాము. వెళ్ళొచ్చిన తర్వాత అంటే బ్యాంకు దగ్గర అయిపోయిన తర్వాత మేమైతే కొద్దిగా షాపింగ్కి అయితే వేయించినాము. నేను మా యారాలు ఆమె లీడరు వెళ్ళొచ్చినాము. ఏమేమి తెచ్చినాము ఈరోజు. మా ఆయనకి హెడ్ ఏక్ ఉన్నారు. మా ఆయన కూడా ఇంటి దగ్గరనే ఉన్నాడు. మా ఆయన మేము కలిసి అయితే మా పిల్లల కోసం మొన్న చేసినాము కదా చుట్టలు, అవి అయితే అయిపోయినాయి. అందుకోసం అయితే ఆయిల్ ప్యాకెట్ పప్పులు తెచ్చినాను. ఇది ఒక 1/2 kg, ఇది ఒక 1/2 kg. మా పిల్లల కోసం బిస్కెట్లు, ఇది బొద్దింకలు ఎక్కువ ఉన్నాయని అయితే ఈ బొద్దింకలే తెచ్చినాము. ఇది వచ్చేసి 99 రూపాయలు. బిల్లు ఎంత వేసినారో తెలీదు. ఇదైతే తెచ్చినాము. ఇది వచ్చేసి జెల్లు మాదిరిగా ఉంది. ఇలా వస్తుంది. అయితే ఇలా ఉంది. ఈరోజు అయితే ఇప్పుడు మా ఆయన గ్యాస్ నింపడానికి అయితే వెళ్ళాడు. జల్లి తెచ్చినాము. ఇది మా ఆయన షాపింగ్. నేను మా అమ్మాయి కోసం తెచ్చింది చూపిస్తాను. ఇదైతే పాతదేలే. మా మేజర్స్కి అయితే ఇది దండ, అంటే ఎప్పుడైనా వేసుకోవడానికి బాగుంటుందని వైట్ కలర్ది తీసుకున్నాం. ఇది సపరేట్, ఇది సపరేట్. ఇది 10 రూపాయలు సాగేది, ఇది 10. మా అమ్మాయి రబ్బర్లు రోజు పోగొడుతుందని ఇలా బ్లాక్ రబ్బర్లు చిన్న క్లిప్లు తీసుకున్నా. ఇవైతే డ్రెస్సుల మీదకి వేద్దామని, స్కూల్ డ్రెస్ మీదకి ఇవి, ఎప్పుడైనా డ్రెస్సులు వేయడానికి అయితే ఇవి తీసుకున్నా. మా ఆయన వల్ల ఎందుకు అంటాడు. ఆడవాళ్ళ పరిస్థితి మనకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. ఇదైతే నా కోసం చిన్న బాటిల్ లేదంటే ఇది కూడా తీసుకున్నాం. మొత్తం ఇవి వచ్చేసి నా షాపింగ్ 70 రూపాయలు, మా ఆయన షాపింగ్ 250 రూపాయలు. మా యారాలు కూడా తీసుకుంది 20 రూపాయలు పెట్టి. 120 రూపాయలు అయితే ఖర్చు అయినాయి. 50 రూపాయలు వచ్చాయి. ఇవన్నీ మా పాప కోసం తీసుకునేవి. 100లో 80 రూపాయలు నావి, 20 రూపాయలు మా ఊరి యారాలు. 100 రూపాయలు అయితే అయిపోయినాయి. మా ఆయన వాళ్ళ పెద్దమ్మ చట్నీ వేసి ఇచ్చింది, మజ్జిగ చారు. మజ్జిగ చారు బాగుంది. టేస్ట్ బాగా చేసింది. ఇప్పుడైతే మా ఆయన గ్యాస్కి నింపడానికి వెళ్ళినాడు. దీనైతే కొద్దిసేపు పడుకొని వేసి సాయంత్రం నుంచి అయితే ఇంకా చుట్టలు పోతాము. మళ్ళీ రేపు పనికైతే వెళ్ళాలి. చాలా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో 1వ తారీఖు వచ్చింది, లోన్లు కట్టాలి. అంత తలపోయినట్టు. దాని గురించి ఆలోచించే మా ఆయన రాత్రి నెత్తి నొప్పి లేపుకొని వాంతులు చేసుకున్నాడు. ఇవన్నీ మా పాపవి ఒక దాంట్లో వేసుకోవాలి. మనకు తెచ్చింది వాడుకుంటుంది, అన్ని పక్క పడేస్తుంది. నా చేతికి స్టైల్ తీసుకెట్టేది. ప్రస్తుతానికైతే మా మేలేసి దగ్గర ఇది దండ, ఇదొకటి ఉంది, ఇదొకటి, 3 దండాలు ఉన్నాయి. ఎక్కువ తీసుకొని మా ఆయన అయితే ఇవన్నీ తీసుకెళ్తాను. నాకు సపరేట్, పాప సపరేట్. ఇవి ఇందులో వేసి పెట్టేస్తా.
ఈ బ్లాక్ కలర్వి 2 తీసి పెట్టి అన్ని కవర్లు వేసేస్తాను. లేదంటే రోజు ఒకటి పోగొడతాను అని చెప్పి. ఇది రావడం లేదు, చేస్తాను. ఒక 2 తీసి పెట్టుకొని బాగానే గట్టిగా ఉన్నాయి కానీ ఉండనిస్తుంది లేదు. దీనికైతే వేసి పెట్టేస్తా. మా పాపకు చూపిస్తే యాయి ఉండలేదు. పప్పు వీళ్ళైతే ఒక వీడియో పడేస్తూనే ఉంటుంది. నాకు ఒక్కరోజు ఒక పప్పు తీసుకురాలేదు కానీ మా ఆయన మా పాప కోసం అయితే ఇట్లా ఒక ప్యాకెట్ తెచ్చినారు. ఇన్ని ఇంటికల్లా నాకేం లేదు. ఇవన్నీ మా పాపవి. ఈ బాటిల్ వచ్చిన తర్వాత చూపిస్తా. అదో ఈ లడ్లు కూడా అన్నీ చేసింది. వాళ్ళ పెద్దమ్మ, మా ఆయన వాళ్ళ పెద్దమ్మ. నాది ఒక కవర్లు వేసేసుకుంటా. బ్యాంకుకి వేయించినాం కదా, ఇంకొక 2 నెలలు కట్టాలంట బ్యాంకులో డబ్బులు. దాని గురించి అయితే ఏం లేదు. ఒక్కొక్క 5 నిమిషాల పనికే అందరం పోయింటిని. పోతే బాగుంటుంది అన్నట్టు పోయించినాము. పోస్తే మరి ఏం చచ్చిపోతే వెళ్ళాను. కొంచెం ఏముంది, 100 రూపాయలు ఎందుకు గింత వచ్చింది. లోన లేదు, గింతే ఉంచుడు. ఇంత అదైతే గింతే ఉంది. నేను నాకు అంటలే కానీ ఏదో గీట్ నుంచి ఇటు వరకు అంటుంది. ఎంత మొత్తం వేస్తే 100 రూపాయలు. చూద్దాం పనికొచ్చినట్లే. చెత్త ముట్టించుకుంది. ఇది మేము చేసిన చెట్టు పెద్దమ్మ. ఇప్పుడు ఏదో తింటున్నా, తిని కొంచెం వెళ్ళి పండుకోండి. అన్నం తినావా? ఇప్పుడైతే అన్నం తిని కొంచెం సాయంత్రం మళ్ళీ చుట్టలు చేసిన తర్వాత ఇది పెట్టొస్తాం. పొద్దునేకి చూపిస్తా. రాత్రి పెట్టాలి మరి. రాత్రి తిన్న తర్వాత పోయి పెట్టొస్తే అవి తయారు పెట్టొస్తే బాగా. రాత్రి మిరియాల చారు, చట్నీ, మజ్జిగ పులుసు. ఏంటివి ముల్లెం గుడ్డలు కదా, వాసన వస్తుంది. పొద్దున బాగానే మిరియాల చారు, చపాతీ. ఫోన్ చేద్దాము, బజ్జీ చేస్తామేమో అనుకోండి. అందులోకి వస్తుంది. డబ్బులే లేవని అవన్నీ అనిపిస్తున్నావు. డబ్బులు ఆడినాయి బజ్జీలకి. చెప్పలేదా? ఉప్పు వేసుకుంటారు. మనం ఉప్పు వేసుకో. మనం ఏమి నీకు చెప్తున్నా. నాకు రోజు చట్నీ పాడేది తినొద్దు. తినాలి. నేను చారు తింటాను. వద్దులే, అది చట్నీ అయిపోగొట్టు. ఇద్దరు రాజులు చేస్తానండి. ఈరోజైతే మా పిల్లల కోసం పాలక్ పన్నీర్ చపాతీతో చేసినాను, తినబెడుతున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. మీరు దగ్గరకు రాని సరే చెప్పు అని వేసుకుంటాం. వెల్కమ్ టు ఛానల్. ఇప్పుడేమో వచ్చేసి వెల్కమ్ టు మమ్మీ ఛానల్ అన్నారు.
వెల్కమ్ టు ఛానల్ మమ్మీ ఛానల్. ఇప్పుడేమో మనం చపాతి తింటున్నాం దగ్గరకు రా తింటున్నాం. ఈరోజు మా నాన్న క్యారేజ్రా మా నాన్న వచ్చలేదు. పిల్లలు కారం ఎక్కువ తినారు అనేది కొంచెం వేసాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. గింజ కదా గింజ బాగా ఆనియన్ తిన్నా. మా బాబా అంటే ఆనియన్ అనేది రెస్టారెంట్ స్టైల్ లా ఉంటుంది. అమ్మ వచ్చేది దీదే నువ్వు అన్న అమ్ముతున్నావు. ఉల్లిగడ్డ దావదా కూర్చుంటా ఇట్లా కూర్చో. ఎక్కడ సరే ఫ్రెండ్స్, పెద్ద మా పిల్లలకి అయితే తినిపిస్తా. బాగామా ఇదే ఉల్లిగడ్డ పట్టు ఆను ఏంది పెట్టడానికి వేసుకుంటుందా చలి పెడుతున్నా. హెయిర్ అయితే ఏం కావాలి దాకా ఆ పిల్ల తింటప్పుడు కనబడింది వాళ్ళు గాలికి. తిని చూడు, ఇంకోసారి కొట్టుకో 3 సార్లు. టేస్ట్ బాగా వచ్చింది, పిల్లలకు నచ్చింది. తినరా మీ అమ్మలు తింటున్నారు. చూడలే ఓకేనా ఎట్లా వేడి ఉంటే బాగుంటుంటే చల్లగా అయిపోయింది, కొంచెం టేస్ట్ సప్పం కొడుతుంది. కారం కదా సరిపోయింది. రెస్టారెంట్ స్టైల్ అది కాకపోతే ఉల్లిగడ్డ తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ఆనియన్ ఉండాలా మరి రెస్టారెంట్లో వాడు ఉల్లిగడ్డనే వేసాడు, ఇంకా అంతే అటనే ఉంటుంది. నూనె చపాతి అది కుదిరిందా బాగానే. పన్నీర్ బాగుందే బాగుంది, కానీ ఏదైనా చేస్తే బాగుంటుంది. నువ్వు సూపర్ చేస్తావు కదా, అందుకనే కదా బాగా తినేది. చిన్న ఇంత లావైనా యాడికి వేస్తూ మన ఇక్కడ వేయండి ఏడ మంది ఆడ దొరుకుతుంది. చుట్టలు చేద్దామంటే తిరిగి ఇప్పుడు వచ్చినావు. నేను ఆయనకే నచ్చి లేకుంటుంది, తినడు కదా ఎప్పుడు. ఇవి ఇంత చిన్నగా కట్ చేస్తే కొంచెం ఇంకా చిన్నగా చాలా అంతకన్నా నూసి అయితే అంగన్వాడి పాలతోనే బాగైంది పన్నీర్ కొనుక్కున్న దానికంటే. ఎందుకు ప్రయాలు పొద్దునేకే